హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత కథ చదివినా విన్నా అవివాహితులకు పెళ్లి ఖాయం. ఎలాంటి కష్టాలున్నా ఖచ్చితంగా దూరమై సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ కథ వచ్చేసి ఏమిటి అంటే, దక్షిణ భారతదేశంలోనే సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. అయితే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యునికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని బ్రహ్మణ షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. డిసెంబర్ 7 అంటే శనివారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన ఎలా వచ్చింది అంటే, శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనకు ద్రావిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉందంట. అయితే సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠినే చంపషష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. అయితే కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించి చాలానే ఉంది. అయితే స్కందోత్పత్తికి నాంది ఇలా జరిగిందని చెప్పబోతున్నారు పూర్వీకులు. పూర్వం 3 లోకాలను భయం భ్రాంతులచే పీడిస్తున్న తారకాసుడు అనే రాక్షసుని బారి నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారట. అయితే అప్పుడు బ్రహ్మదేవతలతో సహా మహాబలిశాలి అయిన తారకాసురుని వధించగల సామర్థ్యుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. అయితే అప్పుడు వారికి కలుగు పుత్రుడే తారకాసుడిని సంహరిస్తాడని చెప్పారట. అయితే శివపార్వతుల కళ్యాణం గురించి ప్రస్తావన వచ్చింది. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంతను భంగం కలిగిస్తాడట. అయితే పరమశివునికి దివ్య తేజం ఉంటుంది. అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడట. అయితే అప్పుడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజస్సును గంగా నదిలో విడిచిపెడతాడట. ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న శఠకృతుల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారట. అయితే అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడట. అంతటా షట్కృతులు ఆ బాలునికి పాలుచ్చి పెంచి పోషించారు. 6 మంది ఒకేసారి పాలు తాగడానికి 6 ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి అట. అయితే అందుకే సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడని పేరు కూడా వచ్చింది. షణ్ముఖుని హక్కున చేర్చుకున్న పార్వతీ పరమేశ్వరులు ఉంటారట. కుమార స్వభావం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని హక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్ళారట. అయితే అక్కడ ఆ బాలుడు గంగ గర్భంలో తేజోపరూపంలో ఉన్నందుకు గంగేయుడని షట్కృతులు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడు గనుక కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామిని అనేక పేర్లతో పిలుస్తూ కొలిచేవారట. అయితే తారకాసురునిపై సమరశంఖం పూజించారట. కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తారట. అయితే అప్పుడు పరమశివుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జన్మంతా పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుని చేసి తారకాసునిపై యుద్ధ శంఖ వారాన్ని మోగిస్తారట. అయితే అప్పుడు తారకాసురుడు సంహారం జరుగుతుందట. సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహనుడై
6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సును మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించారట. సర్ప రూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి బికార యుద్ధంలో తారకాసురుని విజయవంతంగా ఓడించారట. అయితే అప్పుడు దేవసేనతో వివాహం జరిగిందట. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించారట. ఆ రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహితులకు త్వరగా వివాహం జరగడం, సంతానం లేని వారికి సంతానం కలిగించడం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూర్చడం కూడా జరుగుతుందట. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. తప్పకుండా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పొందగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.